హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో N7 రోడ్డు ఎక్కడైతే కొండవీడు వాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో చాలా మంచి అప్డేట్ అయితే ఉంది. మనం ఈరోజు ఆ అప్డేట్ గురించి చూద్దామండి. అంతేకాకుండా పనులు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలను కూడా మనం అయితే తెలుసుకుందామండి. మనం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. చెప్పాం కదండి, N7 రోడ్డు కొండవీడు వాగుని ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణ తాలూకు పనులు అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి. అయితే ముందుగా ఈ బ్రిడ్జికి సంబంధించి 2014, 2019లో అసలు ఎలాంటి పనులు జరిగాయి అనేటువంటి వివరాలను కనుక మనం చూసినట్లయితే 2014, 2019లో ఈ బ్రిడ్జికి సంబంధించి పైలింగ్ వర్క్స్ అలాగే పిల్లర్ వర్క్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా ఈ బ్రిడ్జికి అవసరమైనటువంటి 30 సిమెంట్ గడ్డర్లు కూడా నిర్మాణం చేశారు. అయితే అవన్నీ కూడా ఒక 15 గడ్డర్లేమో పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేస్తే అవన్నీ అసంపూర్తిగా లిఫ్ట్ చేసి పెట్టారు. అంతేకాకుండా కేవలం వుడెన్ బ్లాకుల పైనే నిర్మాణం చేసి లిఫ్ట్ చేసి పెట్టారండి. అయితే అవన్నీ కూడా పాడైపోయి ఆ వుడెన్ బ్లాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుప్పు పట్టిపోవటం వలన ఆ గడ్డర్లన్నీ కూడా బెండ్ అయిపోయి పాడైపోయి కొన్ని ఏమో తిరిగి బ్రిడ్జిలోనే కాలువలో పడిపోయాయి. వాటన్నింటినీ కూడా రిమూవ్ చేసి డిస్మాండిల్ చేశారు. మిగిలినటువంటి ఒడ్డునున్నటువంటి మిగిలిన 15 సిమెంట్ గడ్డలు కూడా నేల మీద ఉండడం వల్ల అవన్నీ పాడైపోయాయి. వాటన్నింటినీ డిస్మాండిల్ చేసేశారు. డిస్మాండిల్ చేసి తిరిగి అదే స్థానంలో 30 గడ్డల్లో నిర్మాణం చేశారు. ఇదిగోండి, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 30 గడ్డల్లో నిర్మాణం చేసి ఇప్పుడు మన ఇచ్చేటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడైతే ఆ గడ్డర్లని పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేసే పని అయితే చకచక జరుగుతూ ఉంది. ఇది మనం ఇచ్చేటువంటి ప్రధాన అప్డేటు. ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఒక 7 గడ్డర్లో పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ కూడా చేశారు. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఒక 7 గడ్డర్లు 3 భారీ క్రేన్ల సాయంతో ఇక్కడైతే వర్క్ జరుగుతూ ఉందండి. ఒక్కొక్క గడ్డర్ వచ్చేసి 100 టన్నుల బరువు అయితే ఉంటుంది. 100 టన్నుల బరువు అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు వచ్చేసి 185 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. ఈ గడ్డర్ పైన మనం డేట్ కూడా చూద్దామండి. చూసారా దగ్గరగా 27/2/2026 ఈ మధ్య కాలంలోనే నిర్మాణం చేయడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు, కేవలం వుడెన్ బ్లాకులపైనే వీటిని లిఫ్ట్ చేసి పెట్టారు. 2014, 2019లో కూడా ఒక 15 గడ్డర్లు ఇలాంటి పరిస్థితుల్లోనే లిఫ్ట్ చేశారు. అయితే ఆ పనులు అంతటితో ఆగిపోవటం వలన కింద ఉన్నటువంటి ఆ వుడెన్ బ్లాకులు తుప్పుబట్టిపోయి ఆ సిమెంటు గడ్డర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కురింగిపోయి మరికొన్ని ఏమో కాలువలోనే పడిపోయాయి. వాటన్నిటి తీసివేశారు. వాటి తాలూకు వీడియో కూడా మనం చేసుకోవడం జరిగింది. చూడొచ్చు ఏ విధంగా నిర్మాణం చేశారు. చిన్న వర్షాలు పడుతూ ఉన్నాయండి. చిన్న వర్షాల వలన ఇంకాస్త డిలే అయితే అవుతుంది. కానీ ఇది వర్షం వల్ల ఏదైతే మనం చూస్తున్నామో ఈ గడ్డరు ఒకరోజు ఆలస్యంగా ప్లేస్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఏంటంటే అదంతా కూడా మట్టి నేల, ఇంత పెద్ద ట్రాలీలు, ఇంత పెద్ద క్రేన్లు ఇవన్నీ ఆ బ్రిడ్జి దగ్గర నుంచి అటు నుంచి ఇటు ఇవన్నీ మారాలంటే ఇదంతా చూడొచ్చు. దూరంగా కొద్దిగా నీరు కూడా కనిపిస్తుంది. కొద్దిగా వర్షం కురిసినా కానీ పనులకి కొద్దిగా ఆటంకం కలుగుతుంది. అందువలన ఈ వర్షాల వలన కొద్దిగా అయితే ఒకరోజు 2 రోజులు ఈ విధంగా ఆలస్యం అయితే అవుతూ ఉంది. ఇదిగోండి, ఇటువైపున కూడా మనం చూసాం కదా, అటువైపున కూడా ఇంకా గడ్డర్లు అయితే ఇన్స్టాల్మెంట్ చేయాలి, లిఫ్ట్ చేయాలి. అయితే ఈ బ్రిడ్జి తాలూకు పనులు మనం చెప్పడం జరిగింది కదా, కేవలం ఒక వారం క్రితమే ఇక్కడ ఒక వీడియోనైతే మనం చేసుకున్నాం. ఏంటంటే ఏవైతే ఈ 2014, 2019లో గడ్డర్లు ఉన్నాయో అవి ఈ కాలువలో పడిపోయినటువంటి గడ్డర్లు లిఫ్ట్ చేయడానికి కూడా ఈ క్రేన్లని వాడారు. ఎందుకంటే ఆ గడ్డర్లు ఎప్పటికైనా తీయాలి. ఎందుకంటే నీటి ప్రవాహానికి అడ్డు వస్తాయి కాబట్టి వాటన్నిటిని తీసివేయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూడొచ్చు. చూసారా? అయితే ఈ బ్రిడ్జికి అవసరమైనటువంటి బాక్స్ గడ్డర్ల నిర్మాణం కూడా మొదలైంది. ఇది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం. అది కూడా మీకు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. రాజధాని అమరావతిలో
అసలు బ్రిడ్జిల నిర్మాణం అనేది చాలా వేగంగా జరుగుతూ ఉంది. మనం మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో చాలా వీడియోలు అయితే పోస్ట్ చేసుకుంటూ ఉన్నాం, రిలీజ్ చేసుకుంటూ ఉన్నామండి. ఎక్కడెక్కడ బ్రిడ్జిలు గడ్డర్ స్థాయికి వచ్చాయి, గడ్డర్ స్థాయి నుంచి స్లాబ్ స్థాయికి వెళ్ళాయి, ఇలాంటి వివరాలని మనం అయితే ప్రతిరోజు అప్డేట్గా ఇస్తూ ఉన్నాము. మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో ఈ బ్రిడ్జిలకి సంబంధించి వీడియోలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే బ్రిడ్జి వర్కులు అంత వేగంగా జరుగుతున్నాయని. ఇదేనండి, ఇదే మనం చెప్పుకున్నాం కదా కొండవీడు వాగు కాలువ. ఇది అసలు పాత కాలువగా ఉన్నప్పుడు ఎటు చూసినా కానీ ఒక 20 మీటర్ల వెడల్పు ఉండేదండి. లోతు విషయానికి వచ్చినట్లయితే అసలు తక్కువ లోతే ఉండేది. అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ ప్రాంతంలో 150 మీటర్ల వెడల్పుతో ఈ కాలువనైతే తవ్వుతూ ఉన్నారు. 150 మీటర్ల వెడల్పుతో కాలువ తవ్వుతున్నారు కాబట్టి ఈ బ్రిడ్జి పొడవు 185 మీటర్లు అయితే ఉంది. అంతేకాకుండా ఈ కాలువకి డెప్త్ వచ్చేసి 25 మీటర్ల లోతుకైతే తవ్వుతూ ఉన్నారు. అంతేకాకుండా 50 మీటర్ల వెడల్పు కాలువ లోపల. ఈ విధంగా ఇంత భారీగా ఈ కాలువని తవ్వడం వలన ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వర్షపు నీరంతా కూడా ఎటు ప్రవహించకపోయినా ఈ కాలువలో స్టోర్ చేసుకునే విధంగా ఇంత భారీగా ఆలోచించి నెదర్లాండ్స్ కంపెనీ వారితో ఈ కాలువను డిజైన్ చేయించి ఈ విధంగా అయితే తవ్వుతూ ఉన్నారు. మనం ఇప్పుడు చూడొచ్చు, ఇదిగో ఇక్కడ కొన్ని గడ్డర్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అదేంటండి, గడ్డర్లు ఒకవైపు లాంచింగ్ చేస్తూ ఉంటే మరొక వైపు గడ్డర్ల నిర్మాణం చేస్తున్నారు ఏంటి అనే డౌట్ మనందరికీ రావచ్చండి. ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి ఈ గడ్డర్లు ఏంటంటే బాక్స్ గడ్డర్లు. మనం ప్రతి బ్రిడ్జికి బాక్స్ గడ్డర్లు చాలా ప్రముఖ పాత్ర, చాలా ముఖ్యమైనటువంటివిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బాక్స్ గడ్డర్ల పైనే సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ రాబోతున్నాయి. అంతేకాకుండా ఏవైతే రాజధాని అమరావతిలో భూమి లోపల నిర్మాణం చేసే వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, కేబుల్స్ కానివ్వండి, యూటిలిటీ డక్స్, డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా భూమి లోపల నిర్మాణం చేస్తారు. బ్రిడ్జి నుంచి అంటే ఒక కాలువని ఈ కేబుల్ వ్యవస్థ క్రాస్ చేయాలి అంటే, ఇప్పుడు మనం కొండవీడు వాగు కాలువ పైన బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు కదా, అది రోడ్డు కదా, రోడ్డు వెంబడే కదా కేబుల్ వచ్చేది భూమి లోపల. ఈ కేబుల్ వ్యవస్థ ఈ బ్రిడ్జిని క్రాస్ చేయాలి అంటే ఈ బాక్స్ గడ్డర్ల లోపల నుంచే ఆ కేబుల్స్ అయితే క్రాస్ అవుతాయి. అందువలన ఈ బాక్స్ గడ్డర్లకి అంత ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ మనందరికీ తెలిసినవే కదా. అందువలన బాక్స్ గడ్డర్లు కూడా చాలా ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈ బ్రిడ్జికి ప్రతి బ్రిడ్జిలో మనం చూసినటువంటి బాక్స్ గడ్డర్లు ఏ విధంగా ఉండేయండి, 3 వేస్గా ఉండేవి, మొత్తం 3 కాలమ్స్. కానీ ఇక్కడ నిర్మాణం చేసేటువంటి ఈ బాక్స్ గడ్డర్లు డిఫరెంట్. ఇక్కడ మనం చూసే ఈ సిమెంట్ గడ్డలు మొత్తం 40 గడ్డర్లు నిర్మాణం చేసి ఇక్కడ నుంచి బాక్స్ గడ్డర్లు అయితే నిర్మాణం చేస్తారంట. అది ప్లాన్ మారింది అని అక్కడ ఉన్నటువంటి కంపెనీ ఇంజనీర్ చెప్పడం జరిగిందండి. నిర్మాణం జరిగిన తర్వాత చూడాలి అది ఏ విధంగా ఉంటుందో. ఇది ఆర్వీఆర్ కంపెనీ వారైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. చకచక పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరొక గడ్డర్ కూడా లిఫ్ట్ చేయడానికి కింద ఎర్త్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికీ మొత్తం 7 గడ్డర్లు లాంచ్ చేశారు. ఇంకొక గడ్డర్నేమో ట్రాలీ పైన ఉంచారు. ఇప్పుడు ఇంకొక గడ్డర్కేమో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అది చిన్న అప్డేట్ అయినా కానీ, పెద్ద అప్డేట్ అయినా కానీ, ఏదైనా కానీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా మనం ఇచ్చేటువంటి అప్డేట్లు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాదండి, ఈ వీడియోని దాదాపుగా అందరూ లైక్ చేయండి, చూసిన వాళ్ళందా కూడా. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. రాజధాని అమరావతిలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అని మనం తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే వివరంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అమరావతి ప్రాముఖ్యత ఇంకా పెరగాలి కాబట్టి ఇది వివరణ.